మోక్షం అనేది. అయితే ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఏమంటారంటే, ఈ 3 మనం చేసిన దాన్ని బట్టి స్వామి ఇస్తారట. కానీ మోక్షం అనేది మాత్రం మనిషి ఎలాంటి వాడైనా స్వామి కావాలి అనుకుంటే మనల్ని మోక్షానికి తీసుకొని వెళ్ళిపోతారంట. అది పూర్తిగా ఆయన చేతుల్లో ఉంటుందంట. అంటే యువతని వాడు సద్బుద్ధితో ఉండడా, సత్ప్రచారం చేయరా అట్లా అలా అంటే ఏమంటారంటే ఇతని దాన్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఇలాగే అని చెప్పడానికి ఏముండదు. ఇప్పుడు మనము వీళ్ళ కొంతమంది భక్తుల గురించి చూస్తూ ఉంటాం కదా. అందరూ ఏమైనా ఏదో ఎప్పుడు గుడుల్లోనే చేశారు, ఇలా సాంప్రదాయాలు చేశారు, ఆచార వ్యవహారాలు చేశారని చెప్పడానికి ఉంటుందా? అలా ఏముండదు. ఏమీ తెలియని వాళ్ళు కూడా, లేకపోతే ఏదో మాంసం పెట్టిన వాళ్ళు, ఆ చెప్పుతోనే శివలింగాన్ని తుడిచిన వాళ్ళు, వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చేసారంటే స్వామివారు ఇక్కడ బాహ్యపరంగా మనిషి ఏం చేస్తున్నాడు అనే దానికి పట్టింపు లేకుండా ఆ భక్తుడు ఎలాంటి వాడు, అతని హృదయం ఎలా